ఎక్కడో లేదు ఆయన యొక్క నామము, ఎక్కడో లేదు ఆయన యొక్క వాక్యము, ఎక్కడో లేదు ఆయన యొక్క ప్రత్యక్షత. అంతా కూడా ఈ యొక్క దైవ గ్రంథంలో, బైబిల్లో, ఆ యొక్క 7 ముద్రల గ్రంథంలో దేవుడు ముద్రించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క ప్రత్యక్షత మనం పొందుకోవాల్సింది కొత్త ప్రత్యక్షత కాదు, కానీ ఉన్న ప్రత్యక్షతనే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా, అది మనకు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క రాయి ఏమైతే అయిందో అది మనకు కృప ఉంది. అది రాయి విశ్వసించని వారికి అది తీర్పై ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? విశ్వసించే మనకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసించని వారికి ఇల్లు కట్టు వారు ఏ రాతినైతే నిషేధించారో అదే మూలకు తలరాయిగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన పునాది రాయిగా ఉండు, ఆయననే రెండవ రాకడగా వచ్చినప్పుడు ఆయన తలరాయిగా ఉండు. హల్లెలూయా. అర్థమవుతుందా? అది మూలరాయి అంటే ఏంటంటే, హల్లెలూయా, కార్నర్ స్టోన్ అంటే రెండింటిని కలుపుతుంది. హల్లెలూయా. ఇటు సైడ్ ఇటు సైడ్. అర్థమవుతుందా? ప్రజలు ఆయనను తప్పిపోవడం కారణం ఏంటంటే, మొదటి రాకడలో వచ్చిన దేవుడు ఆయన ఏం చేసిందంటే, ఆ యొక్క ధర్మశాస్త్రము ప్రవక్తలు చెప్పిన ఆ యొక్క లేఖనాలన్నీ కూడా నెరవేర్చిన తర్వాత రెండవసారి ఆయన నెరవేర్చిన ఆయన రెండవ రాకడ వరకు ఉండుటకు ఒక వాక్యాన్ని ఆయన బయలుపరుస్తున్నట్టుగా, దేవుని యొక్క నామాన్ని ఆయన బయలుపరుస్తున్నట్టుగా చూస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పేతురు ఎందుకు ఆ యొక్క బాప్తిజం ఇచ్చిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆ యొక్క అపోస్తులందరూ కూడా ఆరాధిస్తున్నది యెహోవా దేవుని ఉంది. ఆ యొక్క యెహోవా దేవుని మందిరంలో ఆరాధిస్తున్నట్టుగా, ఆ యొక్క సునగోగులో ఆ యొక్క దేవుని యొక్క వాక్యం పక్షంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అది పాత డిస్పెన్సేషన్ అయింది. అయితే ఆయన మూలరాయి అయింది, ఆయన కార్నర్ స్టోన్ అయింది. హల్లెలూయా. అయితే ఇంకొక బోధ రాబోతుంది. అది ఎవరిలో నుండి దేవుడు తెప్పించిందంటే, ఆ యొక్క అపోస్తులలో నుండి ఆ యొక్క బోధను తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన చనిపోయిన తర్వాత ఆయననే మూలరాయి అయింది కనుక, ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్రకటించబడుతున్న బోధ ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆయన యొక్క శరీరంలోనికి ముద్రించబడండి అని పేతురు లేచి నిలబడి బోధించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దాన్ని అర్థం చేసుకోలేదు చాలా మంది. ఏంది ఒక మానవుని ఆరాధిస్తున్నారు, ఏంది ఒక మానవునికి దేవుని ఘనతనిస్తున్నారు అని చెప్పేసి అర్థం చేసుకొని ఆ యొక్క ప్రజలు దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోయినట్టుగా కొంతమంది మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఈ చివరి కాలంలో కూడా ఆయన మొదటి రాకడలో ఏమైతే అయ్యిండో ఆయన రెండవ రాకడలో కూడా అదే. హల్లెలూయా. అర్థమవుతుందా? మానవుని కాదు కానీ మనం ఆరాధిస్తున్నది యుగ యుగంలో జీవిస్తున్న దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క వాక్యం అనే పునాది పైనే దేవుడు ఈ యొక్క భూమిని నిర్మించిండు, ఆకాశాన్ని నిర్మించిండు, అన్నిటిని కలుగజేసింది దేవుడు తన యొక్క వాక్యం ద్వారా. హల్లెలూయా. అర్థమవుతుందా? అదే వాక్యం అనే పునాది బండపైనే దేవుడు తన యొక్క సంఘాన్ని కడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మానవుని పైన దేవుడు కట్టట్లేదు, పేతురు పైన దేవుడు కట్టట్లేదు, యేసుక్రీస్తు అనే మానవుని పైన దేవుడు కట్టట్లేదు, కానీ యేసుక్రీస్తు ఏమై ఉందో అన్న ఆ యొక్క ప్రత్యక్షత పైన ఈ యొక్క సంఘం కట్టబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? మానవుల పైన దేవుడు తన సంఘాన్ని నిర్మించలేదు,